నమస్తే నమస్కార్ ఆదాబ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో ఈ వారం వచ్చేసిందన్నమాట. ఈ వారంలో మామూలుగా అయితే మనం వారానికి 5 రకాల వెరైటీస్ చేస్తాం ఒకటే వెజిటబుల్ మీద. కానీ ఇప్పుడు జరుగుతుంది మన ఈ వారంలో చికెన్ ఫెస్ట్. సో చికెన్ అభిమానులందరికీ కూడా బోలెడన్ని వెరైటీస్ నేను తినిపిస్తున్నాను కదా రోజు చేసేసి. మరి ఈ రోజు కూడా ఒక స్పెషల్ కర్రీతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను మీకోసం ఏం చేస్తున్నానంటే ఆంధ్ర చిల్లీ చికెన్ కర్రీ. మరి ఆంధ్ర చిల్లీ చికెన్ కర్రీని తయారు చేసేద్దామా? ఫస్ట్ స్టవ్ ఆన్ చేద్దాం. బయట చక్కగా వర్షం పడుతూ చల్లగా ఉంది కాబట్టి క్లైమేట్ అంతా ఇలాంటి చికెన్ కాస్త స్పైసీ చికెన్ తింటూ ఉంటే మనకి బాగా అనిపిస్తుందండి కదా. ఏదైనా వేడివేడిగా కారంగా తినాలనిపిస్తూ ఉంటుంది ఇలా వాతావరణం ఉంటే. అయితే దీంట్లో మనం ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ కాస్త హీట్ అవ్వాలన్నమాట. మనం దీన్ని వదిలేద్దాం. అండ్ అలాగే దీంట్లోనే కొంచెం నెయ్యి వేద్దాము, లైట్ గా, ఎక్కువ కాదు, ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఫ్రెష్ గా కడిగిన చికెన్ అన్నమాట, బోన్లెస్. విత్ బోన్స్ కూడా చేసుకోవచ్చు మనం దీన్ని, బట్ నేను బోన్లెస్ చేస్తున్నాను. మీ ఇష్టం అది, మీరు బోన్స్ తినాలి అనుకుంటే బోన్స్ తో చేయొచ్చు. 1 కప్. అండ్ అలాగే దీంట్లో 1 స్పూన్ నెయ్యి, అలాగే ఇందులో టేస్ట్ కి తగినంత ఉప్పు, అంటే మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. మళ్ళీ కర్రీలో మనం వేస్తాం, ఎక్కువైపోతుంది. 1/2 స్పూన్ కారం. మనం దీంట్లో చిల్లీ పేస్ట్ వేయడం జరుగుతుంది అనమాట. మళ్ళీ ఎక్కువ స్పైస్ అయిపోయింది అనుకోండి తినలేము అనమాట. అన్నీ కూడా బ్యాలెన్స్ గా ఉండాలి, సమానంగా. 1 చిటికెడు పసుపు, అలాగే 1 స్పూన్ నిమ్మరసం. చక్కగా ఇప్పుడు కలుపుకోవాలి దీన్ని. ఓకే, సో దీన్ని కాసేపు మనం పక్కకు పెట్టేద్దాం. ఈ ఉప్పు కారం చక్కగా దీనికి పట్టుకోవాలి. సో ఈ లోపు మనకి ఇక్కడ ఆయిల్ హీట్ అయింది. ఇందులో హోల్ గరం మసాలా దినుసులు మీకు తెలిసిందే, వాటిని ఇందులో వేసుకుందాం. ఇది కాస్త ఫ్రై అవ్వగానే ఇందులో వేసుకుందాం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు. ఒక పెద్ద బౌల్లో 1/2 కప్ తీసుకుంటే సరిపోతుంది. చికెన్ ఎంత క్వాంటిటీ తీసుకున్నానో కప్లో, నేను ఆనియన్స్ కూడా అంతే తీసుకున్నాను. ఆనియన్ మరీ ఎక్కువ, అంటే ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేసేసినా ఆ తీపి వచ్చేస్తుంది అంటారు. అందుకని మీరు ఎక్కువగా కాకుండా చూసుకొని చికెన్ బట్టి వేసుకోవాలి. ఇందులో వేసుకుందాం కొద్దిగా పసుపు, అలాగే కొంచెం ఉప్పు. సన్నగా కట్ చేశాను కాబట్టి చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్. చక్కగా అప్పటికప్పుడు దంచితే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా అలానే ఉంటాయి, లేకపోతే ఆ వాసన పోతుంది మీకు. చికెన్ లోకి, నాన్ వెజ్ లోకి ఏంటంటే ఎక్కువగా అప్పటికప్పుడు దంచి వేసుకుంటే ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అది ఇది పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలి. దీని పేరేంటి? ఆంధ్ర చిల్లీ చికెన్ కర్రీ కదా. సో ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుందాం కచ్చా పచ్చిగా దంచడం అంటూ ఉంటారు కదా, అంటే మరీ మెత్తగా కాకుండా అలాగే మరీ ముక్కలుగా కాకుండా కొంచెం రోట్లో దంచుతూ ఉంటారు చాలా వరకు, అలా దంచాలన్నమాట. దీంట్లోనే కొత్తిమీర వేసి కూడా దంచాను. ఈ కొత్తిమీర పచ్చిమిరపకాయలు పేస్ట్ ని మనం ఇందులో వేసేసుకుందాం. ఎందుకంటే ఇది పచ్చిగా ఉంటుంది కాబట్టి ఆ పచ్చిమిరపకాయల పచ్చి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ వాసన పోవడానికి మనం
ఉల్లిపాయ ముక్కల్లోనే వేసి బాగా వేయించాలన్నమాట. అంటే మన ఇండియాలోనే ఫుడ్ బాగుంటుంది ఎక్కడికి వెళ్ళినా, కానీ ఎస్పెషల్లీ ఆంధ్రాలో చాలా బాగుంటుంది ఫుడ్ అన్నమాట. చాలా వరకు అక్కడ కొంచెం స్పైసీగా అనిపిస్తూ ఉంటుంది, కానీ రుచి మాత్రం భలే అనిపిస్తుంది. దీంట్లో కొత్తిమీర వేయడం వల్ల ఆ వాసన అంతా కూడా మనకి ఆ ధనియా పత్తా అంటాం మనం, దీన్ని తెలిసిందే కదా. సో ఈ కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా దీనికి పట్టుకుంటుంది అనమాట. ఉట్టి పచ్చిమిరపకాయలు అయితే మళ్ళీ మీకు ఆ స్మెల్ చేస్తూ ఉంటుంది. చక్కగా దీన్ని కాస్త కలర్ మారే వరకు వేయించి, ఇప్పుడు ఇందులో మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, దీంట్లోనే నిమ్మకాయ జ్యూస్, ఉప్పు, కారం అన్నీ వేసాము. ఇప్పుడు ఈ చికెన్ ఇందులో వేసేసుకుందాం. మీకు ఎంతసేపు ఎక్కువగా నానితే అంత మంచిది, పక్కకు పెట్టేస్తే. ఎందుకంటే ఆ ముక్కలోకి అదంతా వెళ్ళాలన్నమాట ఉప్పు కారాలు. అప్పుడు మనకి తొందరగా కూడా ఉడికిపోతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు, సాఫ్ట్ అయిపోతుంది కాబట్టి. అయితే ఇందులో డ్రైగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. అంటే వేపుడులాగా, మరీ కూర కాకుండా, ఇగురులా కాకుండా, గ్రేవీలా కాకుండా డ్రైగా కూడా చేసుకోవచ్చు, ఇగురులా కూడా చేసుకోవచ్చు, కర్రీలా కూడా చేసుకోవచ్చు. నేనైతే దీన్ని ఇప్పుడు కర్రీ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇందులో మనం మసాలాలన్నీ వేసేద్దాం. ఫస్ట్ ముందుగా ఇందులో వేస్తున్నాను ధనియాల పొడి ఒక 2 స్పూన్లు. ధనియాల పొడి ఎంత ఉంటే అంత బాగుంటుంది గ్రేవీ కర్రీస్కి. అలాగే జీలకర్ర పొడి ఒక 1/2 స్పూన్, జస్ట్ ఫ్లేవర్ కోసం. ఓవరాల్గా ఉప్పు తగినంత మనం దీన్ని మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకున్నాము. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిలో వేద్దాము గరం మసాలా పౌడర్ ఒక 1/2 స్పూన్. ఇంకా కారం వేయట్లేదు. ఇది కొంచెం మనకి మరీ రెడ్గా ఏం ఉండదు అనమాట. ఈ పౌడర్స్ ఏదైతే వేసామో, చిల్లీస్ ఏదైతే ఉందో ఆ కలరే చేస్తూ ఉంటుంది. ఈ మసాలాలన్నీ దీన్ని పట్టుకునేలా మనం కాస్తంత వేయించాలి. దీంట్లో ఇప్పుడు మనం కొన్ని నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు ఇది బాగా ఉడకాలన్నమాట. ఇందులో చికెన్ ఉడకాలి కాబట్టి దీంట్లో ఏంటంటే పైనుంచి కొన్ని పచ్చిమిరపకాయ స్లైసెస్ అన్నమాట, ఇలా కట్ చేసిన ముక్కలు. సో ఇవి పైనుంచి వేసుకోవాలి. మనకేంటంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసాము, కానీ ఇది అవ్వడమే చిల్లీ కర్రీ కదండి కదా, చికెన్ చిల్లీ కర్రీ కాబట్టి చిల్లీస్ మనం కొంచెం ఎక్కువగా వేసుకుంటాం. ఇవి కాస్త తినేటప్పుడు కూడా చాలా మందికి అలవాటు ఉంటుంది ఆంధ్ర సైడ్లో, ఏంటంటే పచ్చిమిరపకాయలు వేయించి పక్క నుంచి కొడుకొని తింటూ ఉంటారు. అలా ఇలా మధ్యలో గ్రేవీలో ఉడికిన పచ్చిమిరపకాయలు చాలా బాగుంటాయి. ఇవి కొన్ని వేసుకుందాం కారానికి తగ్గట్టు. మరి ఈ గుమగుమలాడే కర్రీ రెడీ అవ్వాలి అంటే ఏం చేయాలంటే మూత పెట్టేసి మనం దీన్ని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఎంతసేపు ఉడుకుతుందో చూడాలి. సో గుమగుమలాడే ఈ చిల్లీ చికెన్ కర్రీని చూసేద్దాం అండి. ఇది ఆంధ్ర స్పెషల్ అన్నమాట, ఆంధ్రాలో మాత్రం చేస్తూ ఉంటారు ఇలా. ఓకే, సో స్టవ్ ఆపేద్దాం. ఆయిల్ అంతా మనకి పైకి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఫైనల్ బౌల్లో తీసేసుకుందాం. ఎంత చక్కగా గుమగుమలు వస్తుంది అనమాట ఇదైతే. ఇప్పుడు దీన్ని కొంచెం గార్నిష్ చేద్దాం.
ఓకే, సో ఆంధ్ర స్పెషల్ చిల్లీ చికెన్ కర్రీ రెడీ అయిపోయి వేడి వేడిగా నా చేతుల్లోకి వచ్చేసింది అనమాట. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసేస్తాను అనమాట. భలే స్పైసీగా ఉంది తెలుసా. నిజంగా నేను ఇందాక చెప్పాను కదా, బయట క్లైమేట్ కి తగ్గట్టుగా ఉంది ఈ కర్రీ అని చెప్పి, అలానే ఉంది. ఇంత మంచి కర్రీని మీరు మిస్ అయితే నేను ఒప్పుకోను. అందుకే వెంటనే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. ఆంధ్ర చిల్లీ చికెన్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నెయ్యి, నిమ్మరసం, గరం మసాలా పొడి, కారం, పసుపు, హోల్ గరం మసాలా దినుసులు, పచ్చిమిర్చి ముక్కలు. ఆంధ్ర చిల్లీ చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి 1 స్పూన్ నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు చికెన్, 1 స్పూన్ నెయ్యి, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1 స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేడైన నూనెలో హోల్ గరం మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరప కొత్తిమీర పేస్ట్ వేసి కాసేపు వేయించుకున్నాక ఇందులోనే కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ వేసి మొత్తంగా కలుపుకొని చివరిగా ఇందులో 2 స్పూన్ల ధనియాల పొడి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, కొన్ని నీళ్లు, పచ్చిమిర్చి ముక్కలు వేసి 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికాక సర్వింగ్ బౌల్ లోనికి తీసుకొని చిల్లీలతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే, గుమగుమలాడే ఆంధ్ర చిల్లీ చికెన్ కర్రీ రెడీ. ఈ వారాన్ని మీరు మళ్ళీ చూడాలంటే యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో చూసేయచ్చండి. యూట్యూబ్ లో చూడాలంటే www.youtube.com/etvabhiruchi, ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabhiruchi. సో చూసారు కదా, ఈ రోజు ఈ వారంలో నేను మీ అందరి కోసం చేసేసాను ఆంధ్ర స్పెషల్ చికెన్ కర్రీ అండి. చిల్లీ చికెన్ పైగా కదా, ఆ స్పైస్ మీ వరకు వచ్చి ఉంటుంది. రావాలి అంటే మీరు వెంటనే ఇంట్లో చేసేసి అందరికీ తినిపించేయాలన్నమాట. మరి ఇలాగే మరొక సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం మన ఈ వారంలో. అంతవరకు చూస్తూ ఉండండి ఈటీవీ అభిరుచిని. నేను గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.